అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, మా పార్టీ నాయకులు చింతకుంట రమేష్ గారి యొక్క అమ్మగారు రత్నమ్మ గారు పరమపదించడం చాలా దుఃఖించాల్సిన విషయం. ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఒక పెద్ద కుటుంబాన్ని ఆవిడ నడిపించి 4 అబ్బాయిలు 3 అమ్మాయిలతో అతిపెద్ద కుటుంబాన్ని ఆ విధంగా తీసుకెళ్ళటం, అలాగే అందరూ కూడా అంతే విధంగా వాళ్ళు యోగులుగా మారటం, వాళ్ళకి ఆ యోగ్యత రావటం, ఆ విధంగా పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో కూడా రాణించటం తల్లి యొక్క పాలన కారణంగానే అయిందని మా అభిప్రాయం. కనుక ఇవాళ సీఎం రమేష్ గారు కానీ, సురేష్ గారు కానీ, అలాగే రాజేష్ గారు కానీ ఏ స్థానానికి వచ్చారో ఆ స్థానానికి తల్లి యొక్క ప్రోత్సాహం అలాగే దీవెనలు, ఆవిడ ఎప్పటికప్పుడు మార్గదర్శనం కారణంగానే ఆ స్థానానికి వచ్చి ఉంటారు. కనుక ఆవిడ పరమపదించడం మా అందరికీ కూడా పార్టీ శ్రేణులతో సహా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని, అలాగే సీఎం రమేష్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తూ, రాబో కాలంలో సీఎం రమేష్ గారు వాళ్ళ తల్లి యొక్క దీవెనలతో మరింతగా రాణించి మాకు అలాగే దేశానికి అనేక సేవలు చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నాం. మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, మా పార్టీ నాయకులు చింతకుంట రమేష్ గారి యొక్క అమ్మగారు రత్నమ్మ గారు పరమపదించడం చాలా దుఃఖించాల్సిన విషయం. ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఒక పెద్ద కుటుంబాన్ని ఆవిడ నడిపించి 4 అబ్బాయిలు 3 అమ్మాయిలతో అతిపెద్ద కుటుంబాన్ని ఆ విధంగా తీసుకెళ్ళటం, అలాగే అందరూ కూడా అంతే విధంగా వాళ్ళు యోగులుగా మారటం, వాళ్ళకి ఆ యోగ్యత రావటం, ఆ విధంగా పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో కూడా రాణించటం తల్లి యొక్క పాలన కారణంగానే అయిందని మా అభిప్రాయం. కనుక ఇవాళ సీఎం రమేష్ గారు కానీ, సురేష్ గారు కానీ, అలాగే రాజేష్ గారు కానీ ఏ స్థానానికి వచ్చారో ఆ స్థానానికి తల్లి యొక్క ప్రోత్సాహం అలాగే దీవెనలు, ఆవిడ ఎప్పటికప్పుడు మార్గదర్శనం కారణంగానే ఆ స్థానానికి వచ్చి ఉంటారు. కనుక ఆవిడ పరమపదించడం మా అందరికీ కూడా పార్టీ శ్రేణులతో సహా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని, అలాగే సీఎం రమేష్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తూ, రాబో కాలంలో సీఎం రమేష్ గారు వాళ్ళ తల్లి యొక్క దీవెనలతో మరింతగా రాణించి మాకు అలాగే దేశానికి అనేక సేవలు చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నాం. మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, మా పార్టీ నాయకులు చింతకుంట రమేష్ గారి యొక్క అమ్మగారు రత్నమ్మ గారు పరమపదించడం చాలా దుఃఖించాల్సిన విషయం. ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఒక పెద్ద కుటుంబాన్ని ఆవిడ నడిపించి 4 అబ్బాయిలు 3 అమ్మాయిలతో అతిపెద్ద కుటుంబాన్ని ఆ విధంగా తీసుకెళ్ళటం, అలాగే అందరూ కూడా అంతే విధంగా వాళ్ళు యోగులుగా మారటం, వాళ్ళకి ఆ యోగ్యత రావటం, ఆ విధంగా పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో కూడా రాణించటం తల్లి యొక్క పాలన కారణంగానే అయిందని మా అభిప్రాయం. కనుక ఇవాళ సీఎం రమేష్ గారు కానీ, సురేష్ గారు కానీ, అలాగే రాజేష్ గారు కానీ ఏ స్థానానికి వచ్చారో ఆ స్థానానికి తల్లి యొక్క ప్రోత్సాహం అలాగే దీవెనలు, ఆవిడ ఎప్పటికప్పుడు మార్గదర్శనం కారణంగానే ఆ స్థానానికి వచ్చి ఉంటారు. కనుక ఆవిడ పరమపదించడం మా అందరికీ కూడా పార్టీ శ్రేణులతో సహా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని, అలాగే సీఎం రమేష్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తూ, రాబో కాలంలో సీఎం రమేష్ గారు వాళ్ళ తల్లి యొక్క దీవెనలతో మరింతగా రాణించి మాకు అలాగే దేశానికి అనేక సేవలు చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నాం. మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, మా పార్టీ నాయకులు చింతకుంట రమేష్ గారి యొక్క అమ్మగారు రత్నమ్మ గారు పరమపదించడం చాలా దుఃఖించాల్సిన విషయం. ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఒక పెద్ద కుటుంబాన్ని ఆవిడ నడిపించి 4 అబ్బాయిలు 3 అమ్మాయిలతో అతిపెద్ద కుటుంబాన్ని ఆ విధంగా తీసుకెళ్ళటం, అలాగే అందరూ కూడా అంతే విధంగా వాళ్ళు యోగులుగా మారటం, వాళ్ళకి ఆ యోగ్యత రావటం, ఆ విధంగా పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో కూడా రాణించటం తల్లి యొక్క పాలన కారణంగానే అయిందని మా అభిప్రాయం. కనుక ఇవాళ సీఎం రమేష్ గారు కానీ, సురేష్ గారు కానీ, అలాగే రాజేష్ గారు కానీ ఏ స్థానానికి వచ్చారో ఆ స్థానానికి తల్లి యొక్క ప్రోత్సాహం అలాగే దీవెనలు, ఆవిడ ఎప్పటికప్పుడు మార్గదర్శనం కారణంగానే ఆ స్థానానికి వచ్చి ఉంటారు. కనుక ఆవిడ పరమపదించడం మా అందరికీ కూడా పార్టీ శ్రేణులతో సహా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని, అలాగే సీఎం రమేష్ గారి కుటుంబానికి
ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తూ రాబో కాలంలో సీఎం రమేష్ గారు వాళ్ళ తల్లి యొక్క దీవెలతో మరింతగా రాణించి మాకు అలాగే దేశానికి అనేక సేవలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.